హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్లోకి వెళ్లే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వాటి గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ మహావతార్ నరసింహ అనే ఒక యానిమేటెడ్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ గా నిలిచింది. అండ్ యానిమేటెడ్ మూవీస్ తీద్దాం అనుకున్న వాళ్ళకి గట్టి నమ్మకం కూడా ఇచ్చింది. అండ్ ఇప్పుడు ఆ నమ్మకంతోనే డైరెక్టర్ చందు మొండేటి అండ్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కలిసి వాయుపుత్ర ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ అనే ఒక యానిమేటెడ్ మూవీని అనౌన్స్ చేశారు. ఈ మూవీ యొక్క జానర్ వచ్చేసి యానిమేషన్ ఎపిక్ డ్రామా అనమాట. అండ్ ఈ మూవీ 2D అండ్ 3D ఫార్మాట్స్ లో ఉండబోతుంది. అండ్ ఈ వాయుపుత్ర మూవీని నెక్స్ట్ ఇయర్ దసరాకి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఈ వాయుపుత్ర మూవీ కాకుండా ఈ సంవత్సరం అక్టోబర్ 10న కురుక్షేత్ర అనే ఒక యానిమేటెడ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సిరీస్ ను కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇలాగే మన ఇండియన్ హిస్టరీ గురించి ఇంకా ఎన్నో మూవీస్ అండ్ సిరీస్లు రావాలి. అండ్ మన యానిమేషన్ ఇండస్ట్రీ కూడా ఇంకా ఎదగాలి అని కోరుకుంటున్నాను. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీరు మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మన పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ అవైటెడ్ ఓజీ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ సెప్టెంబర్ 18న అంటే గురువారం రోజున వస్తుందంట. సో ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి. అండ్ ఈ ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది కదా. సో ఒక రోజు ముందు సెప్టెంబర్ 24న నైట్ 9 o'clock నుంచి ఈ మూవీకి ప్రీమియర్స్ పడే ఛాన్స్ ఉందంట. అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, మేబీ ఆ టైంకి ప్రీమియర్స్ పడే ఛాన్స్ ఉందంట. సో మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ 1 అక్టోబర్ 2న కాంతారా మూవీకి అటాచ్ చేయబోతున్నారంట. అంటే కాంతారా 2 మూవీతో పాటు థియేటర్ లో రాజాసాబ్ ట్రైలర్ కూడా వేస్తారనమాట. అండ్ తర్వాత యూట్యూబ్ లో కూడా వచ్చేస్తుంది. అండ్ రాజాసాబ్ మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా 23rd అక్టోబర్న రిలీజ్ చేస్తారంట. అండ్ ఈ రాజాసాబ్ మూవీ ఇప్పుడు డిసెంబర్ లో రిలీజ్ అవ్వట్లేదు అనమాట, పోస్ట్ పోన్ అయిపోయింది. ఇప్పుడు ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జనవరి 9న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సో చూడాలి మరి ఇంత భారీ బడ్జెట్ తో మారుతి గారు తీస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ జనాల్ని ఆకట్టుకుంటుందో లేదో. ఈ మూవీ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, ప్రభాస్ గారి పౌర్ణమి మూవీ సెప్టెంబర్ 19న రీ రిలీజ్ కాబోతుంది. సో మీ దగ్గరలో ఈ మూవీ రిలీజ్ అయితే డెఫినెట్లీ చూడడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ డైరెక్టర్ రాకేష్ రోషన్ గారు క్రిష్ 4 మూవీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. యాక్చువల్లీ మూవీ యొక్క స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి పెద్దగా టైం పట్టలేదంట. కానీ వీళ్ళకి బడ్జెట్ విషయంలో చాలా ప్రెషర్ ఉండేయంట. లైక్ ఎంత బడ్జెట్ పెట్టాలి, అంత బడ్జెట్ పెడితే రికవర్ అవుతుందా లేదా అని చాలా ప్రెషర్ ఉండేయంట. కానీ ఇప్పుడు మూవీకి ఎంత బడ్జెట్ పెట్టాలో ఒక ఐడియా వచ్చిందంట. సో మూవీని స్టార్ట్ చేయబోతున్నామని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ క్రిష్ 4 మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ మిడిల్ నుంచి అంటే మేబీ సమ్మర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి చాలా టైం పడుతుంది. అండ్ మేము మూవీని స్టార్ట్ చేసే ముందు ఫుల్ గా ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేయబోతున్నామని రాకేష్ రోషన్ గారు అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. సో వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఈ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ చేసి ఈ మూవీని 2027 ఎండింగ్ వరకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. సో క్రిష్ ఫ్యాన్స్ అందరికీ అండ్ హాలీవుడ్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2027లో చాలా మంచి మూవీస్ అనేవి ఉన్నాయి. సో 2027లో కూడా మనం కెరీర్ మీద ఫోకస్ చేయలేమన్నమాట. సో మన కంబ్యాక్ ని 2028కి పోస్ట్ పోన్ చేసుకుందాం. అండ్ 2028లో కెరీర్ మీద ఫోకస్ చేద్దాం. అండ్ తర్వాత హాలీవుడ్ నుంచి జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్ ఎరిస్ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ రీసెంట్లీ కంప్లీట్ అయిందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పుడు ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. అండ్ తర్వాత నెట్ఫ్లిక్స్ నుంచి ద విచర్ అనే ఒక సిరీస్ వచ్చింది కదా, అందులో హెన్రీ క్యావిల్ మెయిన్ లీడ్ గా నటించాడు. ఈ సిరీస్ కి ఇప్పుడు సీజన్ 4 రాబోతుంది. కానీ ఈ సీజన్ 4లో హెన్రీ క్యావిల్ లేడు. ఎందుకంటే ద విచర్ క్యారెక్టర్ మీద షో రన్నర్ కి ఉన్న విజన్, అతను ఆ క్యారెక్టర్ ని హ్యాండిల్ చేసే విధానం హెన్రీ క్యావిల్ కి నచ్చలేదంట. సో కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల హెన్రీ క్యావిల్ విచర్ క్యారెక్టర్ నుంచి తప్పుకున్నాడు. అండ్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ కోసం క్రిస్ హెమ్స్వర్త్ యొక్క బ్రదర్ అయిన లియామ్ హెమ్స్వర్త్ ని తీసుకున్నారు. రీసెంట్లీ విచర్ క్యారెక్టర్ లో లియామ్ హెమ్స్వర్త్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజెస్ రిలీజ్ చేశారు. అవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ సిరీస్ ఈ సంవత్సరం అక్టోబర్ 30కి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత 2023లో సూపర్ మ్యారియో బ్రోస్ అనే ఒక యానిమేటెడ్ మూవీ రిలీజ్ అయ్యి 1 బిలియన్ కలెక్షన్ కొట్టింది కదా. ఈ మూవీకి సీక్వెల్ మూవీ రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఆ సీక్వెల్ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి ద సూపర్ మ్యారియో గెలాక్సీ మూవీ అంట. అండ్ ఈ మూవీ ఏప్రిల్ 2026లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే టాయ్ స్టోరీ 5 మూవీ తర్వాత కూడా ఈ ఫ్రాంచైజ్ నుంచి ఇంకా మూవీస్ రాబోతున్నాయి, ఇంకా స్టోరీస్ చూపించబోతున్నారు అని టాయ్ స్టోరీ 5 మూవీ యొక్క డైరెక్టర్ అయిన ఆండ్రూ స్టాంటన్ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ టాయ్ స్టోరీ 5 మూవీలో జెస్సీ క్యారెక్టర్ కి సంబంధించిన బ్యాక్ స్టోరీ కూడా చూపించబోతున్నారు. అండ్ అది చాలా ఎమోషనల్ గా ఉండబోతుందని ఈ మూవీకి సంబంధించిన ఒక డీటెయిల్ రీసెంట్లీ మెక్సికోలో జరిగిన ఒక ఈవెంట్ లో లీక్ అయింది. అండ్ ఈ మూవీ జూన్ 19, 2026లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే
మనమందరం అవతార్ 1 మూవీలో క్వారిజ్ అనే ఒక క్యారెక్టర్ని విలన్గా చూసాం. అండ్ తర్వాత సెకండ్ మూవీలో కూడా అతన్నే విలన్గా చూసాం. అండ్ ఇప్పుడు థర్డ్ మూవీలో కూడా అతన్నే విలన్గా చూడబోతున్నాం. అండ్ దీని తర్వాత అవతార్ 4 అండ్ 5 మూవీస్లో కూడా క్వారిజ్ క్యారెక్టర్నే విలన్గా చూడబోతున్నామని జేమ్స్ కెమెరామెన్ తాత గారు కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రతి మూవీలో బోలెడని క్యారెక్టర్స్ని తీసుకురావడం, కొత్త విలన్స్ని తీసుకురావడం అలాంటివి ఏమి ఉండవు. సేమ్ అదే ఇంట్రెస్టింగ్ క్వారిజ్ క్యారెక్టర్ 4 మూవీస్ వరకు అలాగే కంటిన్యూ అవుతాడు. అండ్ అతను చాలా బెటర్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటాడు. కానీ ప్రతి మూవీలో పాండోరాలో ఉండే కొత్త ప్లేసెస్, కొత్త క్రియేచర్స్, కొత్త కాన్ఫ్లిక్ట్లన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అని జేమ్స్ కెమెరామెన్ తాతగారు కన్ఫర్మ్ చేశారు. సో చూడాలి మరి ఈ అవతార్ ఫ్రాంచైజ్ కి సంబంధించి తాతగారి ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయో అండ్ ఈ ఫ్రాంచైజ్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారో. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే నాస్ఫెరాతు మూవీ యొక్క డైరెక్టర్ అయిన రాబర్ట్ ఎగ్గర్స్ ఇప్పుడు వేర్వుల్ఫ్ అనే ఒక మూవీ తీస్తున్నాడు కదా. ఈ మూవీ యొక్క షూటింగ్ రీసెంట్లీ అఫీషియల్ గా స్టార్ట్ అయినట్టు ఒక న్యూస్ తెలిసింది. అండ్ ఈ మూవీలో ఆరన్ టైలర్ జాన్సన్, లిలీ రోజ్ డెప్ అండ్ విలియం డఫై మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. అండ్ ఈ మూవీ డిసెంబర్ 25, 2026 లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే యాక్టర్ విన్ డీజిల్ ద లాస్ట్ విచ్ హంటర్ అనే ఒక మూవీలో నటించాడు కదా. అండ్ ప్రెసెంట్ లయన్స్ గేట్ స్టూడియో వాళ్ళు ఈ మూవీకి సీక్వెల్ డెవలప్ చేస్తున్నారు అని ఒక న్యూస్ తెలిసింది. అండ్ మైకెల్ కేన్ అనే ఒక సీనియర్ యాక్టర్ ఉన్నారు. ఆయన వయసు ఇప్పుడు 92 years అనమాట. ఆయన ద లాస్ట్ విచ్ హంటర్ 2 మూవీ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటున్నారంట. సో ఆ న్యూస్ ని బట్టి ఈ మూవీకి సీక్వెల్ రాబోతుంది అన్న న్యూస్ అనేది బయటకు వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్లీ రిలీజ్ అయిన జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ 180 million బడ్జెట్ పెట్టి తీస్తే 800 million వరకు కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీకి కొంచెం నెగిటివ్ రివ్యూస్ వచ్చాయన్నమాట. అయినా కూడా ఈ మూవీ 800 million వరకు కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ డెవలప్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీలో స్కార్లెట్ జాన్సన్ మళ్ళీ రిటర్న్ కాబోతుంది అని రీసెంట్లీ డానియల్ ఆర్పికే నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే జుమాంజీ 3 మూవీ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా. అండ్ ఫైనల్లీ అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ జుమాంజీ 3 మూవీ యొక్క షూటింగ్ నవంబర్ మంత్ నుంచే స్టార్ట్ కాబోతుందని యాక్టర్ రాక్ డ్వేన్ జాన్సన్ కన్ఫర్మ్ చేశాడు. అండ్ ప్రీవియస్ మూవీస్ లో కనిపించిన మెయిన్ కాస్ట్ మెంబర్స్ అందరూ ఈ మూవీలో రిటర్న్ కాబోతున్నారంట. అండ్ ఈ మూవీని డిసెంబర్ 11, 2026 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బట్ అప్పుడు అవెంజర్స్ డూమ్స్డే మూవీ ఉంది కాబట్టి ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ రీసెంట్లీ డ్వేన్ జాన్సన్ వెయిట్ లాస్ అయిపోయి చాలా సన్నగా కనిపిస్తున్నాడు. అండ్ అతనికి ఏదో హార్ట్ డిసీజ్ వచ్చింది, అందుకే సడన్ గా వెయిట్ లాస్ అయిపోయాడు అని కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు. కానీ అదంతా జస్ట్ ఫేక్ అంట. అతనికి ఎటువంటి డిసీజ్ లేదంట. అండ్ అతను తన నెక్స్ట్ మూవీలో ఒక క్యారెక్టర్ కోసం అలా వెయిట్ లాస్ అయిపోయాడు అని డ్వేన్ జాన్సన్ కన్ఫర్మ్ చేశాడు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే కాంజరింగ్ 4 ద లాస్ట్ రైట్స్ మూవీకి నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం దుమ్ము దులిపేస్తుంది. ఈ మూవీని 55 million బడ్జెట్ పెట్టి తీస్తే ఇప్పటి వరకు ఈ మూవీ 333 million వరకు కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు WB ఖాతాలో ఇంకొక హిట్ మూవీ చేరిందనమాట. అండ్ ఈ కంజూరింగ్ ద లాస్ట్ రైట్స్ మూవీ ఈ ఫ్రాంచైజ్ లో లాస్ట్ మూవీ అని ప్రీవియస్లీ చాలా అప్డేట్స్ లో చెప్పుకున్నాం కదా. కానీ ఈ మూవీ యొక్క సక్సెస్ వల్ల అనుకుంటా ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయబోతున్నారు. ప్రెసెంట్ HBO Max వాళ్ళు కంజూరింగ్ కి సంబంధించిన ఒక సిరీస్ డెవలప్ చేస్తున్నారంట. అండ్ ఈ సిరీస్ కోసం పీటర్ క్యామరాన్ అండ్ క్యామరాన్ స్క్వైర్స్ అనే ఇద్దరు రైటర్స్ ని తీసుకున్నారు. వీళ్ళిద్దరూ ప్రీవియస్లీ మార్వెల్ లో వేర్వుల్ఫ్ బై నైట్, అగాథా ఆల్ అలాంగ్, మూన్ నైట్, వాండావిజన్ ఈ సిరీస్ లన్నిటికీ రైటర్స్ గా పనిచేశారు. అండ్ ఈ కాంజూరింగ్ సిరీస్ కోసం జెసికా జోన్స్ సిరీస్ యొక్క షో రన్నర్ అయిన నాన్సీ ఓన్ ని తీసుకున్నారంట. అండ్ ఈ కాంజూరింగ్ సిరీసే కాదు ఈ ఫ్రాంచైజ్ లో ఇంకొక కాంజూరింగ్ మూవీ కూడా ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉంది అని ఇంకొక సోర్స్ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఈ కొత్త కాంజూరింగ్ మూవీ యంగ్ లోరెన్ వారన్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ అయి ఉండబోతుందంట. అండ్ రీసెంట్లీ కాంజూరింగ్ ద లాస్ట్ రైట్స్ మూవీలో యంగ్ లోరెన్ వారన్ క్యారెక్టర్ లో నటించిన యాక్టర్సే ఈ కొత్త కాంజూరింగ్ మూవీలో కూడా రిటర్న్ కాబోతున్నారంట. సో చూడాలి మరి WB స్టూడియోస్ వాళ్ళు ఈ కాంజూరింగ్ ఫ్రాంచైజ్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు. అండ్ ఇవి జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో DC విషయానికి వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ జేమ్స్ గన్ మ్యాన్ ఆఫ్ టుమారో మూవీ అనౌన్స్ చేశాడు కదా. ఈ మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ కాబోతుందని జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఈ మూవీ కేవలం సూపర్ మ్యాన్ గురించే కాదు లెక్స్ లూథర్ గురించి కూడా ఉండబోతుందని జేమ్స్ గన్ చెప్పుకొచ్చాడు. అండ్ ఈ మూవీలో సూపర్ మ్యాన్ అండ్ లెక్స్ లూథర్ కలిసి చాలా అంటే చాలా పెద్ద థ్రెట్ ని ఎదుర్కోబోతున్నారు అని జేమ్స్ గన్ చెప్పాడు. అండ్ దీని తర్వాత సూపర్ గర్ల్ క్యారెక్టర్ కోసం మిల్లీ ఆల్కాక్ ని తీసుకోవడం తన బెస్ట్ కాస్టింగ్ చాయిస్ అని జేమ్స్ గన్ చెప్పుకొచ్చాడు. అండ్ అంతేకాదు రీసెంట్లీ జేమ్స్ గన్ ఒక సీక్రెట్ DCU ప్రాజెక్ట్ కి సంబంధించిన రైటర్ అండ్ డైరెక్టర్ ని కలిశాడంట. అండ్ వాళ్ళు ఆ సీక్రెట్ మూవీకి సంబంధించిన VFX బడ్జెట్ గురించి అండ్ వాళ్ళ దగ్గర ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనే దాని గురించి డిస్కస్ చేసుకున్నారు అని జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశాడు. అండ్ రిక్ ఫ్లాగ్ క్యారెక్టర్ లో నటించిన యాక్టర్ ఫ్రాంక్ గ్రిల్లో కూడా రీసెంట్లీ ఒక సీక్రెట్ DCU ప్రాజెక్ట్ లో రిటర్న్ కాబోతున్నాడు అని కన్ఫర్మ్ చేశాడు. అండ్ తర్వాత ప్రెసెంట్ క్లే ఫేస్ మూవీకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది కదా. ఈ షూటింగ్ స్పాట్ నుంచి చాలా వీడియోస్ అండ్ ఫోటోస్ అనేవి లీక్ అవుతున్నాయి. అండ్ కొన్ని క్యారెక్టర్స్ కి సంబంధించిన కనెక్షన్స్ అండ్ ఈస్టర్ ఎగ్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ అలా ఒక ఫోటోలో డస్ట్బిన్ మీద ప్యాటిన్సన్ బ్యాట్మెన్ కి సంబంధించిన లోగో కనిపించింది. ఇంకా అంతే క్లే ఫేస్ మూవీకి బ్యాట్మెన్ 2 మూవీకి కనెక్షన్ ఉంది అని ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అయింది. అండ్ దానికి జేమ్స్ గన్ రియాక్ట్ అవుతూ ఒరి బాబు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో అలా అంటించేశారు అండ్ నేను ప్రతిదీ చూసుకోలేను అండ్ షూటింగ్ స్పాట్ లో ప్రతి సెట్ పీసెస్ ని గమనించేంత టైం కూడా నాకు లేదు. సో మీరు ఆన్లైన్ లో చూసిన ప్రతిదీ నమ్మొద్దు అని
జేమ్స్ గన్ అయితే చెప్పుకొచ్చాడు. అండ్ ఇవి రీసెంట్లీ డీసీ నుంచి వచ్చిన కొన్ని అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మార్వెల్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ మార్వెల్ జాంబీస్ యానిమేటెడ్ సిరీస్ కి సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ సిరీస్ కి సంబంధించిన ఒక వీడియో క్లిప్ అండ్ ఒక కొత్త ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ ట్రైలర్ అయితే బాగుంది అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. నేనైతే ఈ మార్వెల్ జాంబీస్ సిరీస్ ఎలా ఉండబోతుందో అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో చూడాలి మరి ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో. అండ్ ఈ సిరీస్ సెప్టెంబర్ 24న జియో హాట్స్టార్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే ప్రెజెంట్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క షూటింగ్ యూకేలో ఉన్న పైన్వుడ్ స్టూడియోలో జరుగుతుందంట. అండ్ రీసెంట్లీ జెండయా అండ్ జేకబ్ కూడా ఈ మూవీ యొక్క షూటింగ్ లో జాయిన్ అయినట్టు కన్ఫర్మ్ అయింది. అండ్ స్పైడర్ మ్యాన్ 4 షూటింగ్ జరుగుతున్న ఈ పైన్వుడ్ స్టూడియో దగ్గరే అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క షూటింగ్ కూడా జరుగుతుంది. అండ్ మేబీ టామ్ హాలండ్ సైమల్టేనియస్ గా స్పైడర్ మ్యాన్ 4 అండ్ డూమ్స్డే మూవీస్ లో నటిస్తున్నాడు అని ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే రీసెంట్లీ వెరైటీ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మార్వెల్ వాళ్ళు సీక్రెట్ గా ఒక అవెంజర్స్ మూవీని డెవలప్ చేస్తున్నారంట. అండ్ మార్వెల్ వాళ్ళు ఈ అవెంజర్స్ మూవీలో ఒరిజినల్ OG 6 అవెంజర్స్ ఉన్నారు కదా వాళ్ళని రీయూనైట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ అవెంజర్స్ మూవీని డూమ్స్డే మూవీ యొక్క ఈవెంట్స్ ని కంటిన్యూ చేస్తూ అండ్ సీక్రెట్ వార్స్ మూవీని సెటప్ చేస్తూ తీద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ అవెంజర్స్ మూవీని 2027 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఒక పెద్ద రూమర్ అయితే వచ్చింది. మరి ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. సో చూడాలి మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో. అండ్ తర్వాత డూమ్స్డే మూవీ యొక్క అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ చైనాలోని షాంఘైలో డిజ్నీ మర్చెండైజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో డాక్టర్ డూమ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ రివీల్ అయింది. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ ఈవెంట్ లో డాక్టర్ డూమ్ క్యారెక్టర్ కి సంబంధించిన ఒక లైట్ షో చూపించారు. అండ్ ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఆ వీడియోలో డాక్టర్ డూమ్ క్యారెక్టర్ ని చూపించారు. అండ్ అతను తన పవర్స్ ని యూజ్ చేయడం చూపించారు. అండ్ అతను తన థ్రోన్ మీద కూర్చుని ఉండటం అండ్ చాంగ్‌చి యొక్క 10 రింగ్స్ ని కంట్రోల్ చేయడం. అండ్ కామిక్స్ లో డాక్టర్ డూమ్ క్యారెక్టర్ థానోస్ యొక్క వెన్నుముక తీసేస్తాడు కదా దానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా ఆ లైట్ షోలో చూపించారు. అండ్ ఆ స్పైన్ అనేది కింగ్ థానోస్ యొక్క స్పైన్ అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ తర్వాత ఆ లైట్ షోలో అవెంజర్స్ లోగో, ఫెంటాస్టిక్ 4 లోగో, ఎక్స్మెన్ లోగో, బ్లాక్ ప్యాంథర్ లోగో ఇవన్నీ చూపించారు. అండ్ ఈ లైట్ షోలో చూపించినవన్నీ డూమ్స్డే మూవీలో ఉంటాయా అంటే లేదు, చెప్పలేం, ఏదైనా జరగచ్చు. అండ్ నేనైతే ఇవేమీ పట్టించుకోవట్లేదు, ఎందుకంటే లేనిపోని అంచనాలు పెట్టుకుంటే తర్వాత మనమే డిసప్పాయింట్ అవుతాం. అండ్ రీసెంట్లీ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ కి సంబంధించిన ఒక సినాప్సిస్ కూడా బయటకు వచ్చింది. డూమ్స్డే మూవీలో డాక్టర్ డూమ్ క్యారెక్టర్ సైన్స్ అండ్ మ్యాజిక్ లో బాగా ఆరితేరిన విలన్ లాగా కనిపించబోతున్నాడంట. అండ్ ఈ డూమ్స్డే మూవీలో ఒక సిచ్యువేషన్ బాబ్ క్యారెక్టర్ ని బాగా ట్రిగ్గర్ చేస్తుందంట. సో దానివల్ల అతని బాడీలో ఉన్న వాయిడ్ బయటకు వస్తాడు. కానీ ఈసారి అతను థండర్బోల్ట్స్ మూవీలో కనిపించినట్టు నార్మల్ గా కనిపించడు. చాలా వైల్డ్ గా ఒక మాన్స్టర్ లాగా ఒక క్రియేచర్ లాగా వాయిడ్ క్యారెక్టర్ కనిపిస్తాడంట. అండ్ ఆ వాయిడ్ క్రియేచర్ ని డూమ్ మ్యానిపులేట్ చేసి తన కోసం వాడుకుంటాడు అని కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి మార్వెల్ అండ్ రూసో బ్రదర్స్ కలిసి ఈ మూవీని ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారు. అండ్ రూసో బ్రదర్స్ అంటే గుర్తొచ్చింది, రీసెంట్లీ వీళ్ళు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈ ఫోటో అప్లోడ్ చేశారు. ఈ ఫోటో చాలా బ్లర్ గా ఉంది, అందులో ఏముందో అర్థం కావట్లేదు. చాలా మంది ఇది మిస్టర్ ఫ్యాంటాస్టిక్ లేదా డాక్టర్ డూమ్ మల్టీవర్స్ లో ట్రావెల్ చేయడానికి రాసిన ఒక ఈక్వేషన్ అని చాలా మంది అంటున్నారు. అండ్ ఇంకొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ ఈక్వేషన్ అనేది లోకి సిరీస్ లో హీ హూ రిమైన్స్, టెంపోరల్ లూమ్ అండ్ మల్టీవర్స్ ని బ్యాలెన్స్ చేసి ఉంచడానికి ఒక ఈక్వేషన్ చూపిస్తాడు కదా, అలాంటి ఒక ఈక్వేషనే రూసో బ్రదర్స్ ఇప్పుడు పోస్ట్ చేశారు అని చెప్పి చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ ఏది కూడా ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు కదా. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ నెక్స్ట్ న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ బాగా స్ప్రెడ్ అవుతుంది. లోకి సిరీస్ లో చనిపోయిన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ మళ్ళీ రిటర్న్ కాబోతున్నాడంట. అండ్ తర్వాత జానథన్ మేజర్స్ క్యాంగ్ క్యారెక్టర్ కూడా డెఫినెట్లీ రిటర్న్ కాబోతున్నాడు అని కొన్ని రిపోర్ట్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మేబీ లోకి సిరీస్ లో చనిపోయిన హీ హూ రిమైన్స్ క్యారెక్టర్ మళ్ళీ రిటర్న్ అవుతాడేమో అని చెప్పి కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వినిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఇది జరిగితే బాగుంటుంది. జానథన్ మేజర్స్ క్యారెక్టర్ ని క్యాంగ్ క్యారెక్టర్ లాగా రిటర్న్ తీసుకురావాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కి ఏమైందో సరిగా క్లారిటీ లేదు. అండ్ సడన్ గా డూమ్ తో రీప్లేస్ చేస్తే అంత బాగోదు. సో అట్లీస్ట్ ఒక 2 minutes కోసమైనా క్యాంగ్ క్యారెక్టర్ ని రిటర్న్ తీసుకొచ్చి అతనికి ఒక ప్రాపర్ ఎండింగ్ ఇస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా బోనస్ అప్డేట్ల విషయానికి వస్తే రీసెంట్లీ ఎలిజబెత్ ఓల్సెన్ ఒక ఫోటో అప్లోడ్ చేసిందనమాట. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ తర్వాత రీసెంట్లీ నా ఫేవరెట్ జాన్ జిగ్రీ యాక్ట్రెస్ అయిన సిడ్నీ స్వీనీ బర్త్డే జరిగింది కదా. తన బర్త్డే స్పెషల్ గా తను నటిస్తున్న క్రిస్టీ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ తను డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ టైగర్ సత్య అవార్డు అయితే కొట్టేస్తుంది. అని చెప్పడం మర్చిపోయాను, రీసెంట్లీ ఏంద్రబాయ్ తన బర్త్డే రోజు ఎక్కువ చేస్తున్నారు. తన ఫోటోలు స్టోరీ పెట్టి మెసేజ్ చేస్తున్నారు, మెన్షన్ చేస్తున్నారు. అలా పెట్టే ముందు నా పర్మిషన్ తీసుకోవాలని తెలియదా బిడ్డ? ఇంకోసారి ఇలా రిపీట్ అయితే గనక పేగులు తీసి మ్యాన్షన్ హౌస్ లో ముంచుకు తినేస్తా బ్యాన్. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీ వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.